సో, టెక్నికల్ పాయింట్స్ ఏం చెప్పామమ్మా? టాలీకి వాలెట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ చెప్పాం కదా! అంతేనా చెప్పింది? ఇంకేమైనా చెప్పామా? హ్మ్. అవే కదా! అండ్ టాలీ డేటా ఎక్సెల్‌కి, జేపీజీకి, పీడీఎఫ్‌కి డిస్కస్ చేసామా? చేయలేదా? ఎనీవన్? హలో! అది చెప్పలేదు సార్ ఇంకా. చెప్పలేదా? యాహ్! చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. బ్యాలెన్స్ షీట్ ఉంది. స్టాక్ సమ్మరీ ఉంది. సో, వీటిని మనం ఎక్సెల్‌లోకి ఏ విధంగా ఎక్స్‌పోర్ట్ చేయాలి? జేపీజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? పీడీఎఫ్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి? అనేది టుడే మనం తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. డేటా అని. ఓకే. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ నేను బ్యాలెన్స్ షీట్‌లోకి వస్తున్నా. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్‌పాండ్ అవుతది. ఈ బ్యాలెన్స్ షీట్ యాస్ ఇట్ ఈస్‌గా ఎక్సెల్‌లోకి మూవ్ అవ్వాలా. పీడీఎఫ్‌గా కన్వర్ట్ అవ్వాలా. జేపీజీగా కన్వర్ట్ అవ్వాలా. సో, ఇక్కడ చూడండి. పైన ఎక్స్‌పోర్ట్ అని ఉందా? పైన ఎక్స్‌పోర్ట్. ఎక్స్‌పోర్ట్‌లో కరెంట్. సో, కరెంట్‌లో ఫైల్ ఫార్మాట్ జేపీజీ ఉంది. ఫోల్డర్ పాత్ ఈ ఉంది. సో, కాన్ఫిగర్‌లోకి వెళ్దాం. వెళ్ళి ఫస్ట్ ఫైల్ ఫార్మాట్‌లోకి వద్దాం. ఎంటర్. ఫస్ట్ చూడండి పీడీఎఫ్ ఉంది, ఎక్స్ఎంఎల్ ఉంది, హెచ్టీఎంఎల్ ఉంది అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఎక్సెల్ కావాలి. పాత్ ఎక్కడుంది? మనకు డెస్క్‌టాప్ మీద ఉంది. డెస్క్‌టాప్ మీద కావాలా. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా. ఓకే. దాన్ని బి షీట్ అంటారు. బి షీట్. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్. చూసారా? యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్సెల్‌లోకి ఓపెన్ అయిపోయింది. నువ్వు కావాలంటే వాల్యూస్ కూడా మార్చుకోవచ్చు. మానిప్యులేట్ కూడా చేయొచ్చు వాల్యూస్. చూడండి. ఇలా. ఇలా వాల్యూస్ కూడా మార్చొచ్చు. ఓకే. బ్యాలెన్స్ షీట్. ఎక్కడ ఉంటుంది? సేవ్ అయ్యి అంటే డెస్క్‌టాప్ మీద ఫోల్డర్‌లో ఉంటది. చూసారా? బి షీట్. ఓకే. అదే విధంగా ఇదే బ్యాలెన్స్ షీట్‌ని పీడీఎఫ్‌గా మారుద్దాం. జేపీజీ. ఎక్స్‌పోర్ట్. చూసారా? జేపీజీగా మారింది. ఇలా. ఎక్స్‌పోర్ట్. పీడీఎఫ్. ఎక్స్‌పోర్ట్. చూసారా? పీడీఎఫ్. చూడండి. డెస్క్‌టాప్ మీద 3 వచ్చేసాయి. జేపీజీ, పీడీఎఫ్, ఎక్సెల్. ఇలా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా ఏదైనా మార్చొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ఎఫ్1. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్. ఇది చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ కాబట్టి ఇలా చూపిస్తుంది ఫైల్ నేమ్. చూసారా? ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్, కరెంట్, జేపీజీ, ఎక్స్‌పోర్ట్. ఈ విధంగా జేపీజీగా మార్చాం. సో, తర్వాత పీడీఎఫ్.
పీడిఎఫ్గా మార్చేసి. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? చూసారా, జేపీజీ, పీడిఎఫ్, ఫాన్. వీటిని ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం. స్టాక్ సమ్మరీ కూడా చూద్దాం. స్టాక్ సమ్మరీ, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, స్టాక్ సమ్మరీ వచ్చిందా? ఓకే. ఎక్స్పోర్ట్, జేపీజీ, ఎస్టీకే, సమ్ అంటారు అన్నమాట. నెక్స్ట్ పీడిఎఫ్. ఓకే, ఈ విధంగా మనం మారుస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ కూడా మార్చొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్, కరెంట్, ఎక్స్పోర్ట్. ట్రయల్ బ్యాలెన్స్ కూడా మనము మార్చొచ్చు. ఎక్స్పోర్ట్, జేపీజీ. ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. పీడిఎఫ్. ఇలా ఈ విధంగా టాలీలో ఉన్న డేటాను టాలీ ప్రైమ్ 6.0లో ఎక్సెల్గా ఏ విధంగా కన్వర్షన్ చేయాలి, జేపీజీగా ఎలా చేయాలి, ఎక్సెల్లోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనేది మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకేనా? క్లియరా గైస్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? క్లియర్ సార్, నో డౌట్. సో వీడియోస్ 1-2 సార్లు చూడండి అమ్మా. సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. అవి కూడా చేశారంటే చేసేటప్పుడు వరకు బాగుంటుంది. ఓకేనా? డన్ గైస్, అవి చేసేయండి. ఓకే.